హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బుజ్జిస్ యూట్యూబ్ ఛానల్. మనము రోజు చూసే పిచ్చుకలను ఎంతో తక్కువ చేస్తూ ఉంటాము, ఎందుకంటే అవి చూడడానికి ఎంతో చిన్నగా ఉంటుంది. కాకపోతే వాటి ఉపయోగాలు మనకి ఎన్నో ఉన్నాయి. ఆ పిచ్చుకలు లేనందువల్ల చైనా ఎంతో ఇబ్బంది పడింది. అసలు చైనాలో ఏం జరిగిందో తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అసలు చైనాలో ఏం జరిగిందంటే, చైనాలో ఒక పిచ్చుక ఒక సంవత్సరంలో 6.5 కేజీల బియ్యం తింటున్నాయని, ఈ ధాన్యం అంతా కాబడితే సుమారు 60,000 మందికి ఆహారం దొరుకుతుందని సుమారుగా 30 లక్షల పిచ్చుకలను చంపేశారు. చెట్లపై వాలకుండా డబ్బాలతో కొట్టి పాలద్రోలారు, గుడ్లను పగలగొట్టారు. పిచ్చుకలను చంపేయడం వల్ల పంటలన్నీ పురుగులు పట్టి తినడానికి తిండి దొరక్క 1958 నుండి 61 సంవత్సరాలలో తీవ్రమైన కరువు ఏర్పడింది. సుమారుగా 4.5 కోట్ల మంది ఆకలితో చనిపోయారు. ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి సోవియట్ యూనియన్ నుండి కొన్ని వేల పిచ్చుకలను దిగుమతి చేసుకున్నారు. దీని ద్వారా మనకి ఏం అర్థమైందంటే, ప్రకృతితో పెట్టుకోవద్దు, సేవ్